నమస్తే వెల్కమ్ టు యువ ఓటీటీ ఎక్స్ప్రెస్. ఈ వారం డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలో కలెక్షన్ సునామీ సృష్టించి ఓటీటీకి వచ్చిన మెగా కంటెంట్ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ పవర్ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూలై 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 338 కోట్ల 98 లక్షల రూపాయలు వసూలు సాధించి ఈ ఏటి బ్లాక్ బస్టర్ లో ఒకటిగా నిలిచింది. ఉప్పెన ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త రగడ్ లుక్ లో కనబరిచిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక ఆసక్తికరమైన విడుదల. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చి ఫ్యామిలీ మరియు యూత్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కథ మలుపు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయమైన ఈ బ్యూటిఫుల్ చిత్రం జూలై 6వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో సడన్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. టాలీవుడ్ కు ఒక మంచి యాక్టర్ దొరికాడంటూ ఆకాష్ నటనపై ప్రశంసల జల్లు కురిసింది. దర్శకుడు శివవర ప్రసాద్ అత్యంత క్యూట్ గా మలిచిన ఈ లవ్ స్టోరీలో భైరవి ఆరాధ్య హీరోయిన్ గా నటించగా గీతా మాధురి అద్భుతంగా ఆలపించిన సొగసిరి నీనే అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో మైమర్పించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తొలిసారిగా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన ఒక మైండ్ బ్లోయింగ్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఇక్కా గురించే ఇప్పుడు నెట్టింట అంతా ఉత్కంఠగా మాట్లాడుకుంటున్నారు. దాదాపు 33 ఏళ్ల క్రితం 1993లో వచ్చిన దామిని సినిమాలో లాయర్ గా తన పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లను ఊపేసిన సన్నీ డియోల్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లాయర్ అర్జున్ మెహ్రా అనే ఇంటెన్స్ పాత్రలో నెట్ఫ్లిక్స్ వేదికగా జూలై 10 నుంచి మన ముందుకొచ్చేశారు. ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే 1997లో వచ్చిన ఐకానిక్ బార్డర్ సినిమా తర్వాత సన్నీ డియోల్ మరియు అక్షయ్ ఖన్నా ఇద్దరు కలిసి నటించిన సంచలన చిత్రం ఇదే కావడం. థియేటర్లలో ప్రేక్షకులకు అక్షరాల వెన్నెలో దడ పుట్టించే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా $330 మిలియన్ కళ్ళు చెదిరే కలెక్షన్స్ రాబట్టిన సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ బ్యాక్ రూమ్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. యూట్యూబ్ లో ట్రెండ్ అయిన ఒక ప్రసిద్ధ క్రీపీ పాస్టా ఆధారంగా కేవలం 19 ఏళ్ల వయసు యువ దర్శకుడు కేన్ పార్సన్ తెరకెక్కించిన ఈ అద్భుతమైన A24 నిర్మాణ సంస్థ చిత్రం జూలై 7 నుంచి ప్రైమ్ వీడియోలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది. క్లార్క్ అనే ఒక ఫర్నిచర్ స్టోర్ ఓనర్ తన స్టోర్ బేస్మెంట్ గుండా ఒక అంతు చిక్కని ఎప్పటికీ అంతం కాని మిస్టరియస్ డైమెన్షన్ లోకి ప్రవేశించడం, అక్కడ ఎదురయ్యే భయానక పరిణామాలు ఈ సినిమా కథాంశం. చివేటెడ్ ఎజియోఫోర్ మరియు రెనేట్ రెన్వెంట్స్ నటన ఈ హారర్ థ్రిల్లర్ కు ప్రాణం పోసాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మరి కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడితే, భారతదేశపు అత్యంత విజయవంతమైన వాచ్ బ్రాండ్ స్థాపన వెనుక ఉన్న ఎన్నో కన్నీటి కష్టాలు, సవాళ్లు మరియు జాతీయ భావాలను కళ్లకు కట్టే అద్భుతమైన బయోలాజికల్ డ్రామా మేడ్ ఇన్ ఇండియా ఏ టైటాన్ స్టోరీ జూలై 6 నుంచి ఎంఎక్స్ ప్లేయర్ లో 6 ఎపిసోడ్ల పాటు పూర్తి ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఒక ఆసక్తికరమైన విడుదల. ప్రేమ, తీవ్రమైన ఉత్కంఠ మరియు భారీ యాక్షన్ సన్నివేశాల కలయికతో రూపొందిన అద్భుతమైన హాలీవుడ్ యాక్షన్ డ్రామా చిత్రం ద ఫెరియస్ విడుదల కాకముందే దాదాపు 10 నిమిషాల ఫుటేజ్ లీక్ అవ్వడంతో ఆన్లైన్ లో భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పై అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం, తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ముత్యమంత పసుపు లాంటి ఎన్నో క్లాసిక్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టిన చిత్రం సింగీతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా జూలై 9 నుంచి ఈ ఫ్యాంటసీ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో స్ట్రీమింగ్ వచ్చేసింది. స్పోర్ట్స్, క్రైమ్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ను అద్భుతంగా రంగరించి మలయాళంలో రూపొందిన సెన్సేషనల్ యాక్షన్ డ్రామా బాల్టీ చాలా నెలల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు జూలై 10 నుంచి సోనీ లీవ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలోకి గ్రాండ్ గా వచ్చేసింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడితే, నవ్వులు పూయించే హాస్యం మరియు టెన్షన్ పెట్టే సస్పెన్స్ కలగలిపిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం చూస్తున్నారా? అయితే G5 లో జూలై 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న పరిమళ అండ్ కో మీకు పర్ఫెక్ట్ చాయిస్. సీనియర్ స్టార్స్
జయరాం మరియు ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించిన ఈ తమిళ్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ కు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ పక్క ఇంట్లో ఉండే ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఈ పరిమళ అండ్ కో ఫ్యామిలీ చుట్టూ తిరగడం లాంటి క్రేజీ మలుపులతో ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. యోగి బాబు కామెడీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. మరి ఈ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫీఫా వరల్డ్ కప్ ఫీవర్ తో ఊగిపోతున్న 1986 నాటి మెక్సికో నగరంలో జరిగిన ఒక మిస్టరియస్ అండ్ డిస్టర్బింగ్ స్టోరీ ఐఎమ్ నాట్ అఫైడ్ ప్రముఖ రచయిత నికోలో అమ్మానిటీ రాసిన బ్లెస్డ్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ స్పానిష్ థ్రిల్లర్ సిరీస్ జూలై 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ మరియు హిందీ ఆడియోలతో అందుబాటులోకి వచ్చింది. మిగ్యూయల్ అనే ఒక 10 ఏళ్ల పిల్లాడు ఎవరూ వెళ్ళని ఒక పాడుపడిన ఇంటి దగ్గర ఉన్న పెద్ద గోతులో బందీగా ఉన్న మరో చిన్న పిల్లాడిని కనుక్కోవడం, ఆ తర్వాత రివీల్ అయ్యే భయంకరమైన నిజాలు ఈ సిరీస్ లో అత్యంత థ్రిల్లర్ గా చూపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం, ఒక తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తుంది అనే అత్యంత ఎమోషనల్ పాయింట్ తో వచ్చిన ఫ్రెంచ్ డ్రామా నథింగ్ టు లూజ్ జూలై 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ మరియు హిందీ డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం నాటి చారిత్రాత్మక పరిస్థితులకు అద్భుతమైన సూపర్ హీరో పౌరాణిక అంశాలను మరియు సింఫంక్ డిజైన్ ను జోడించి ఎడ్వర్డ్ సాలియర్ దర్శకత్వం వహించిన అద్భుతమైన ఫ్రెంచ్ యాక్షన్ డ్రామా సిరీస్ ద సెంటినెల్స్. ప్రఖ్యాత గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ జూలై 10 నుంచి లియాన్స్ గేట్ ప్లే లో 8 ఎపిసోడ్ల పాటు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇవే ఈ వారం ఓటీటీ విడుదలలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో యువ.